యష్మిత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెడదామని చాలా మంది జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, లేదా ఇంట్లో ఉన్న కామన్ సమస్య నెక్ పెయిన్ తో బాధపడుతూ ఉంటారండి. నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే మన పోస్చర్ రాంగ్ గా వస్తుందండి, లేదా స్ట్రెస్ ఎక్కువ అయినా కూడా మనకి నెక్ పెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇవాళ మన యోగా సాధనాలో నెక్ కి రిలేటెడ్ నెక్ పెయిన్ నుంచి ఎలా రిలీఫ్ రావడానికి ఎలాంటి యోగా సాధన చేయొచ్చు ఇవాళ చూసేద్దామండి. ముందుగా మనము ప్రాణాయామాతో మొదలు పెడదాము. సుఖాసనాలు కూర్చోండి, లెగ్స్ ని క్రాస్ చేస్తూ పామ్స్ ని ఓపెన్ చేయండి. భ్రామరి ప్రాణాయామ చేద్దామండి. ఇవాళ భ్రామరి ప్రాణాయామ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం శ్వాసని ముక్కు ద్వారా తీసుకుంటాము. శ్వాసని వదిలేటప్పుడు మకారా సౌండ్ ని చేయండి. మన ఇంట్లో బ్లాక్ కలర్ లో ఒక హమ్మింగ్ బీ వస్తుంది చూడండి, అది అలా సౌండ్ చేస్తుంది. సేమ్ అలాగే మనం మకారా సౌండ్ తో చేయాలి. గుర్తు పెట్టుకోండి, టీత్ ని మాత్రం సెపరేట్ చేసి చేయాలి. టీత్ ని మనం దగ్గరగా ఉంచి తీసామనుకోండి పళ్ళు ఊడిపోతాయి. కాబట్టి ఈ విషయంలో మీరు కాన్షియస్ గా ఉంటూ మీరు హమ్మింగ్ బీ సౌండ్ చేయడం వల్ల మైండ్ అన్నది చాలా బాగా కామ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు వస్తుంది. మెల్లగా నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేస్తూ రెండు చేతుల్ని కప్ షేప్ లో పెట్టి మెల్లమెల్లగా మీ చేతుల మధ్యలో ఉన్న గ్యాప్స్ ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్ తో కళ్ళని తెరవండి. ఇదండి భ్రామరి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ వల్ల మైండ్ కామ్ అవుతుంది అన్నదైతే నిజం. మీకు హెడేక్ ఉన్నా, మైగ్రేన్ ఉన్నా, ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు, నైట్ నిద్ర కూడా సరిగ్గా పట్టని వాళ్ళకి ఈ ప్రాణాయామ చేసి మీరు పడుకొని చూడండి. ఇన్స్టెంట్ గా మైండ్ కామ్ అయి చాలా రిలీఫ్ గా డీప్ స్లీప్ లోకి వెళ్తారు. ఇవాళ మనము యోగా సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. నెక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ముందుగా సుఖాసనాలు కూర్చుని నెక్ ని అప్ అండ్ డౌన్ మూవ్మెంట్స్ అయితే చేస్తున్నాం. శ్వాసని తీసుకుంటూ నెక్ ని పైకి లిఫ్ట్ చేయండి, శ్వాసని వదులుతూ డౌన్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ చిన్న, శ్వాసని వదిలేటప్పుడు డౌన్.
నెక్ మీద మీ దృష్టి పెడుతూ శ్వాస తీసుకోవటం వదలటం చెప్పినట్టు చూస్తూ కంటిన్యూ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి నెక్ రిలాక్స్ చేయండి. ఈసారి నెక్ తో సైడ్ బెండ్స్ అయితే చేద్దాము. శ్వాసని తీసుకుంటూ నెక్ ని సెంటర్ లో, శ్వాసని వదిలేటప్పుడు కుడి చెవిని కుడి భుజానికి ఆనించడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్ లో, శ్వాసని వదులుతూ ఎడమ చెవిని ఎడమ భుజానికి ఆనించండి. ఈ మూమెంట్ ని కంటిన్యూ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. Inhale center, exhale bend. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్. ఇదండి మనం చేసాము నెక్ సైడ్ బెండింగ్స్ అయితే చేసాము. ఈసారి నెక్ తో మనము హాఫ్ రొటేషన్స్ చేస్తాం. ముందుగా చిన్ని డౌన్ చేయండి. శ్వాసని తీసుకుంటూ చిన్ని కుడి వైపున తీసుకెళ్ళండి. మళ్ళీ శ్వాసని వదులుతూ డౌన్, మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపున చిన్ని తీసుకెళ్ళండి. చిన్న అంటే ఇదండి, దీన్ని మనం కుడి వైపున ఎడమ వైపున తీసుకెళ్తున్నాము. శ్వాసని తీసుకుంటున్నప్పుడు కుడి వైపున, శ్వాసని వదులుతూ కింద, మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపున తీసుకెళ్ళండి. ఈ మూమెంట్ ని కంటిన్యూ చేద్దామండి. మెల్లమెల్లగా మూమెంట్స్ చేయండి. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఫాస్ట్ మూమెంట్ చేయటం వల్ల నెక్ ఇంకా పెయిన్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి స్లోగా ఆ పార్ట్ ని అబ్జర్వ్ చేస్తూ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి చిన్ అప్ చేయండి. నెక్స్ట్ మనం చేయబోయేది నెక్ ని డయాగనల్ గా బెండ్ చేయటం. చూడండి, కుడి చేతిని వెనక్కి తీసుకెళ్ళి మనము నెక్ ని ఎడమ వైపున టర్న్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. ఎడమ చేతిని బెండ్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల డయాగనల్ గా నెక్ ని బెండ్ చేస్తున్నాము. మళ్ళీ ఆపోజిట్ సైడ్ లో చేద్దాము. మంచి స్ట్రెచ్ ఉంటుందండి. దాన్ని ఫీల్ అవుతూ అబ్జర్వ్ చేస్తూ చేయండి. ముందుగా ఈ హ్యాండ్ వెనక్కి ఉండటం వల్లే మనకి ఇంకా ఎక్కువగా స్ట్రెచ్ అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా హ్యాండ్ ని టర్న్ చేస్తూనే నెక్ మూవ్మెంట్ ని కంటిన్యూ చేయాలి. ఇవాళ మనం మన సాధనలో నెక్ కి పెయిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళ కోసం చేస్తున్నామండి. కాబట్టి ఈ స్ట్రెచెస్ ఏదైతే ఉన్నాయో అవి ఇంట్లోనే కాదండి, మీ ఆఫీస్ ప్లేస్ లో, మీ వర్క్ ప్లేస్ లో కూడా సులువుగా చేసేలాగా చూపిస్తున్నాం. మీరు ఎక్కడైనా కూర్చున్న దగ్గర కూడా ఈ స్ట్రెచెస్ ని చేసి పెయిన్ నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఈ స్ట్రెచ్ ని మనం కంటిన్యూ చేద్దామండి. కొన్నిసార్లు నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి చేతులని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము భుజాల పైన వర్క్ చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ చూడండి, భుజాలని ఎంతైతే అంత పైకెత్తండి. మీ భుజం మీ చెవికి ఆనేలాగా లిఫ్ట్ చేస్తూ మెల్లగా డౌన్ చేయండి.
శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఈ మూమెంట్ ని కంటిన్యూ చేయండి. కళ్ళు క్లోజ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ చేయండి. ఈసారి రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము. షోల్డర్ లో స్టిఫ్నెస్ ఉన్నా కూడా మనకి నెక్ పెయిన్ అన్నది ఉంటుంది. కాబట్టి మనం షోల్డర్స్ ని కూడా స్టిఫ్నెస్ ఉంటే తగ్గించడానికి ఈ మూమెంట్స్ చేయటం వల్ల స్టిఫ్నెస్ అన్నది చాలా బాగా తగ్గుతుంది. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ షోల్డర్స్ ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదులుతూ డౌన్. మీరు చూసినట్టయితే నేను శ్వాసని నోటి ద్వారా వదులుతున్నానండి. అలాగే భుజాలని కింద డ్రాప్ చేస్తున్నాను. ఈ మూమెంట్ ని యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేయండి. రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ మనం చేయబోయే మూమెంట్ ని జాగ్రత్తగా గమనించండి. రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేస్తూ హ్యాండ్స్ ని మనము బ్యాక్ సైడ్ లో పెడుతున్నాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఒక వైపున వెళ్ళి చూపిస్తానండి. ముందుగా మన మెడని వెనకాల వైపున పుష్ చేస్తున్నాం. ఇప్పుడు నా నెక్ ని హ్యాండ్ లేకుండా చేసి చూపిస్తాను చూడండి. నెక్ ఏమో వెనక్కి వెళ్తుందండి, హ్యాండ్ ఏమో ముందు వైపున పుష్ చేస్తుంది. సో ఆపోజిట్ డైరెక్షన్ లో రెండు అవ్వాలండి. హెడ్ ని వెనక్కి, హ్యాండ్స్ ని ముందుకి. అలా మనము 5 times అండి కంప్రెస్ చేసి హోల్డ్ చేయండి. తర్వాత మెల్లగా రిలీజ్ చేయండి. అలా మనము 5 times కంటిన్యూ చేద్దాము. ఇదండి హెడ్ ని మనం బ్యాక్ చేసేటప్పుడు ఈ మజిల్స్ ని మనం స్క్వీజ్ చేసి హోల్డ్ చేసి రిలీజ్ చేసాం. దానివల్ల బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే నెక్ పెయిన్ నుంచి రిలీఫ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనము సేమ్ ఫ్రంట్ వైపున నెక్ ని తీసుకొస్తామండి. మళ్ళీ హ్యాండ్స్ ని ఇంటర్లాక్ చేయండి. ఈసారి పామ్స్ ని ముందు ఫోర్ హెడ్ పైన పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ నెక్ ని ముందుకి, హ్యాండ్స్ ని వెనకాల వైపున మెల్లగా రిలాక్స్. ఇలా మనం 5 times కంటిన్యూ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా హ్యాండ్స్ ని, ఆ తర్వాత నెక్ ని రిలాక్స్. ఇదండి మనము నెక్ తో బ్యాక్వర్డ్ మూవ్మెంట్ ని అలాగే ఫార్వర్డ్ మూవ్మెంట్ ని హ్యాండ్స్ ని హెల్ప్ తీసుకుంటూ ఆపోజిట్ డైరెక్షన్ లో చేశాము.
దీని వల్ల కలిగే లాభం చెప్పాను కాబట్టి ప్రతిరోజు చేయండి. మనము ఈ టెక్నిక్ ని సైడ్స్ కూడా అప్లై చేద్దాం. ఎలా చేయాలో చూపిస్తాను, గమనించండి. కుడి చేతిని కుడి వైపున ప్లేస్ చేయండి. నెక్ ని మీరు కుడి వైపున పుష్ చేస్తారు, హ్యాండ్ ని ఎడమ వైపున పుష్ చేయండి, అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో చేయండి. మెల్లగా రిలీజ్ చేస్తూ ఈసారి ఎడమ వైపు నుంచి చూద్దాము. మంచి స్ట్రెచ్ ఉంటుందండి, దాన్ని అబ్జర్వ్ చేస్తూ కంటిన్యూ చేయండి. మెల్లగా హ్యాండ్స్ ని, ఆ తర్వాత నెక్ ని రిలాక్స్ చేయండి. ఇలా మీరు 5 కౌంట్స్ వెనకాల, 5 కౌంట్స్ ముందుకి, అలాగే 5 కౌంట్స్ సైడ్స్ కి ఇలా కంటిన్యూ చేయండి. ప్రతిరోజు మీరే అబ్జర్వ్ చేస్తారని చాలా వరకు నెక్ పెయిన్ నుంచి రిలీఫ్ ఉంటుంది. మనం చేయబోయేది షోల్డర్ రొటేషన్. ఈ స్ట్రెచ్ చేయడానికి యోగా స్టాప్ తీసుకోవచ్చు, లేదా లాంగ్ దుపట్టా ఉన్న మనకి ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. నేనైతే మ్యాట్ కి కట్టే రోప్ ని తీసుకున్నాను. దీన్ని మనం ఎలా పట్టుకోవాలంటే దగ్గరగా ఉంచామనుకోండి, ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఇనిషియల్ గా కొంచెంగా స్ప్రెడ్ చేయండి. మీరు శ్వాసని తీసుకుంటూ చూడండి, చేతులని పైకి లిఫ్ట్ చేస్తూ, చేతులు బెండ్ చేస్తే ఈజీ అండి. చూడండి, ఇలా నేను బెండ్ చేస్తే ఈజీగా పైకి లిఫ్ట్ చేయండి. కాకపోతే హ్యాండ్స్ ని స్ట్రైట్ గా ఉంచి వెనక్కి తీసుకెళ్ళండి. ఇది ఛాలెంజింగ్ గా ఉంటుంది. దీని వల్ల షోల్డర్ లో మొబిలిటీ కూడా పెరుగుతుంది. దానివల్ల మనకి షోల్డర్ లో ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది. కాబట్టి ఈ స్ట్రెచ్ ని మనము కంటిన్యూ చేద్దాము. నెక్ ని, స్పైన్ ని స్ట్రైట్ గా ఉంచుతూ ఓన్లీ హ్యాండ్స్ మూవ్మెంటే చేయండి. అంటే చాలా మంది మన వెన్నుముక్కని ఇలా ఉంచి నెక్ ని కిందికి ఇలా ప్లేస్ చేసి చేస్తారండి. దానివల్ల డ్యామేజ్ అవుతుంది, కానీ పోస్చర్ అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఒక వైపున తిరిగి చూపిస్తాను, నాతో పాటు మీరు కంటిన్యూ చేయండి. మెల్లగా రోప్ ని కింద డ్రాప్ చేసి రిలాక్స్ అవ్వడం. మనము తర్వాత చేయబోయేది ఇంటర్లాక్ చేస్తూ చూడండి, చేతులని మనము సైడ్ కి తీసుకెళ్తాము, ఛాతీని ఓపెన్ చేస్తాము. శ్వాసని వదిలేటప్పుడు మనము చేతుల్ని దగ్గరికి, అలాగే స్పైన్ ని రౌండ్ చేయండి. దీన్ని సిట్టింగ్ క్యాట్ కౌ పోజ్ కూడా అనొచ్చండి. మార్జరీ బితిలాసన. మనం కూర్చొని కూడా ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. మెల్లగా హ్యాండ్స్ ని రిలాక్స్ చేయండి. ఇదండి ఇవాళ మన యోగా సాధన. మనం ముఖ్యంగా నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి వర్క్ ప్లేస్ లో ఉన్నా కూడా ఎలా సులువుగా చేయొచ్చు నేను ఇవాళ చూపించాను. మీరు టైం తీసుకొని మీ నెక్ పెయిన్ ని ఇప్పుడే, అంటే పెయిన్ ఉన్నప్పుడు కాకుండా కొంచెం ఆగి మెల్లగా చేయటం వల్ల నెక్ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. లేదా మేజర్ ఇష్యూస్ కూడా అవుతాయండి నెక్ రిలేటెడ్.
మన వెన్నుముక్క, నెక్ అయినా చాలా ఇంపార్టెంట్. అవి పని చేయకపోతే మనం లైఫ్ లో ఇంకేమి చేయలేమని, ఆ పెయిన్ ఉన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ యోగా సాధనాన్ని కంటిన్యూ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు యోగా సాధన చేస్తున్నారు, అంత ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, అయినా నెక్ పెయిన్ ఉంది అని అంటే మీరు మీ పిల్లోని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యమైనది. చాలా మంది చాలా ఎత్తున్న పిల్లోస్ ని వాడతారు, దానివల్ల నెక్ పెయిన్ కూడా అవ్వచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, అందరికీ ఒక మెత్త కంపల్సరీ ఇంట్లో ఉంటుంది, అదే వాడతారు. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే పెయిన్ అన్నది ఉంటుంది, ఎందుకంటే మనకి ఎక్కువగా థిక్గా వాడినా కూడా నెక్ పెయిన్ ఉంటుంది. కాబట్టి పిల్లోస్ అన్నవి ఎక్కువగా హైట్ గా కాకుండా చిన్నగా ఉన్నవి ఎక్కువగా వాడటానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.